మీ పిల్లలను కిడ్నాప్ చేశాం, త్వరగా మేము చెప్పిన అకౌంట్కు డబ్బులు పంపండి లేదా మీ పిల్లలను చంపేస్తాం అనే కాల్స్ వస్తున్నాయా? భయంతో వణికిపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఈ కాల్స్ చేస్తుంది కిడ్నాపర్స్ కాదు, సైబర్ నేరగాళ్లు. రకరకాల మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు కిడ్నాప్ డ్రామాతో డబ్బులను దండుకుంటున్నారు. సిటీలో ఈ తరహా కాల్స్ ఎక్కువ అవడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అత్యాశ, భయం, బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. దొరికిన ప్రతి దారిని వాడుకుంటూ రెచ్చిపోతున్నారు. వందలు, వేలు మొదలుకొని లక్షలు, కోట్ల రూపాయల వరకు కొల్లగొడుతున్నారు. బ్యాంక్ అధికారులమని, ఫుడ్ డెలివరీ అని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ అని కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాలను చూశాం. ఫేక్ లింకులు పంపించి అకౌంట్లు గుల్ల చేస్తున్న గ్యాంగులను చూశాం. తాజాగా కొత్త తరహా దోపిడీలకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. వర్చువల్ కిడ్నాప్ సైబర్ నేరగాళ్లు సృష్టించిన నయా నేరం. ఇదో రకం కిడ్నాప్. కానీ ఇందులో ఎవరినీ కిడ్నాప్ చేయరు. కేవలం కిడ్నాప్ చేసినట్లు భయపెడతారు. అందినంతా గుంజుతారు. పిల్లలు ఇంట్లో లేని విషయం తెలుసుకుని పేరెంట్స్కు కాల్ చేస్తున్నారు కేటుగాళ్లు. మీ అబ్బాయి లేదా అమ్మాయిని కిడ్నాప్ చేశామని, తక్షణమే తాము చెప్పిన అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాల్ కట్ కూడా చేయనివ్వరు. కట్ చేసినా వెంటనే కాల్ చేస్తారు. నిజంగానే తమ పిల్లాడు కిడ్నాప్ అయ్యాడా అని కనుక్కునే గ్యాప్ కూడా ఇవ్వరు. అడిగే అమౌంట్ కూడా చిన్నదే. 10,000, 20,000 డిమాండ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కాల్ కట్ చేయకుండా లైన్లో ఉంటూనే ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెబుతారు. నిజంగానే తమ పిల్లాడు కిడ్నాప్ అయ్యాడేమో అనుకుని వణికిపోతున్నారు పేరెంట్స్. వెంటనే ఆ కేటుగాడు చెప్పిన అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాల్ కట్ అవ్వగానే పిల్లాడికి కాల్ చేస్తున్న పేరెంట్స్ షాక్ అవుతున్నారు. తమ పిల్లాడు సేఫ్గానే ఉంటున్నాడు, ఎలాంటి కిడ్నాప్ ఉండదు. మరి కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే ఆ నెంబర్ వినియోగంలో ఉండదు. పాత బస్తీకి చెందిన ఓ యువతి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అదే సమయంలో ఆ యువతి తల్లిదండ్రులకు ఓ కాల్ వచ్చింది. మీ కుమార్తెను కిడ్నాప్ చేశామని, వెంటనే మేం చెప్పిన అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాల్ కట్ చేస్తే మీ పాపను చంపేస్తామని బెదిరించారు. కాల్ను లైన్లో ఉంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. దీంతో భయాందోళనకు గురైన పేరెంట్స్ కిడ్నాపర్లు చెప్పిన అకౌంట్కు 12,000 ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బులు రాగానే కాల్ కట్ చేశారు. వెంటనే ఆ పేరెంట్స్ తమ కుమార్తెకు కాల్ చేశారు. రిసీవ్ చేసిన అమ్మాయి ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పింది. దీంతో షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. కాల్ వచ్చిన నెంబర్, డబ్బులు పంపిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ నెంబర్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. బ్యాంక్ అకౌంట్ కూడా తప్పుడు అడ్రస్లతో ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు వర్చువల్ కిడ్నాప్కు తెరలేపారు. అయితే ఇంట్లో పిల్లలు లేని విషయం ఈ కేటుగాళ్లకు ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారా? ఆ సమాచారం కూడా మనమే ఇస్తున్నాం. సోషల్ మీడియానే ప్రపంచంగా బతుకుతున్న నేటి యువత ఏం తిన్నా, ఏం తాగినా, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా క్షణక్షణం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటి ఆధారంగానే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కొందరు ఏకంగా తమ కుటుంబ సభ్యుల వివరాలు, పిల్లల వివరాలు, అభిరుచులు, విద్య, ఉద్యోగం అన్నీ పోస్ట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇవన్నీ నిశితంగా గమనిస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్లను కూడా మనం సోషల్ మీడియాలో పెడుతూ ఉండడంతో ఆ నెంబర్లకే కాల్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. కిడ్నాప్ కాల్స్ చేస్తున్న వాళ్ళు తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లినా దర్యాప్తులో ఎలాంటి వివరాలు దొరకకుండా అలర్ట్ అవుతున్నారు. ఫేక్ ఐడీలు, బోగస్ వివరాలతో సిమ్ కార్డులు తీసుకోవడం, బ్యాంక్ ఖాతాలను తెరవడం చేస్తున్నారు.